స్తోత్రములు. ఆ బిడ్డనైనా మాట్లాడుచుండగా నాయన మా యొక్క హృదయాలు తెరిచి ప్రభువా దాని యందు జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాం దేవా. ఇంకా ముందుగా నిలబడి నాయన చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించండి, ఆస్వాదించండి. నేను గొప్ప ధైర్యాన్ని ఇచ్చి నాయన తండ్రి ఆ బిడ్డల పట్ల నాయన అనేకమైన మర్మములనైనా మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అటు రీతిగా నేను ఇంకా తరువాత నిలబడే ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రభువా. మేము వచ్చి వెళ్ళేవారుగా కాకోకుండా నైనా తరి ఆచార క్రైస్తవులుగా కాకోకుండా ప్రభువా ఆత్మీయంగా నీ సన్నిధిలో నేను బలపడడానికి నేను విశ్వాసంతో ముందుకు జీవించడానికి కృపను దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నీ పరమందు చేర్చుకోమని త్వరలో రాయన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ అమ్మా. నాటంచు చెప్పితివి గదా ఇప్పగదిని బాగా నొందా నేమి నీకు ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే గదా ప్రభునామకు మహిమ కలుగును గాక. అలాగే ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి ముందుగా స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలాగే సేవకులకు అలాగే సంఘమైన మీ అందరికీ కూడా మహాశుక్రవారపు శుభాభివందనాలందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మీతో కలిసి ఈ విధంగా నిలబడి దేవుని మాటలను చెప్పడానికి దేవుడిచ్చిన సదావకాశాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గుర్తుందండి 2025 ఎన్నో మాట చెప్పాను? థ్యాంక్ యూ. రెండవ మాట చెప్పాను. తిరిగి మరలా ఈ 2026 సంవత్సరం ఉండనేమో అనుకున్నాను, కానీ దేవుని మహాకృపను బట్టి మీ మధ్యకి నడిపించడానికి 5వ మాట చెప్పడానికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఒకసారి చూద్దాం 5వ మాట. మరొకసారి చదువుకుందామా? యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును చాలు అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అప్పటికి ఇంకా సమస్తము కూడా ఆయన వచ్చిన పనంతా కూడా ఏమైంది? ముగించబడింది. మొట్టమొదటిగా క్షమాపణ చూసాము. రెండవదిగా ఒక మనిషి అప్పటికప్పుడు రక్షింపబడ్డాన్ని మనం చూసాము. ఇక మూడవదిగా తల్లి యొక్క బాధ్యతను శిష్యునికి అప్పగించిన వానిగా మనం చూసాము. నాలుగవదిగా తండ్రి తన చేతిని విడిచిపెట్టినప్పుడు పడిన ఆవేదన మనము గుర్తు చేసుకున్నాము. అలాగే ఈ 5వ మాటగా అప్పటికి ఇంకా సమస్తము కూడా అయిపోయింది కాబట్టి ఆయన చేతిని విడిచిపెట్టినట్టు చూసి ఇక సమాప్తమైనదని యేసు ఎరిగి నేను దప్పిగొనుచున్నాను అని చెప్పాడు. దప్పిగా మనకు కూడా ఉంది కదండి. ఎన్ని గంటల నుంచి కూర్చున్నాం? ఉదయం నుంచి ఎన్ని గంటల నుంచి? 10:30 నుంచి కూర్చున్నాం. దాహం అయితే వెళ్ళి రండి అని ముందే చెప్పారు, అవునా? కాబట్టి మనకి ఇప్పుడు నేను మాట్లాడిన ఈ 4 మాటలు మాట్లాడిన తర్వాత నేనేమైపోతాను? ఖచ్చితంగా దప్పిగొని దాహాన్ని తీర్చుకోగలుగుతాను. అయితే యేసయ్య ఇక్కడ శరీరపరంగా దప్పిగొన్నాడా? శరీరపరంగా దప్పిగొనొచ్చు కదా. అప్పటికి ఆయనకి 18 గంటల నుండి మంచినీరు లేదంట. ఎన్ని గంటల నుంచి? 18 గంటల నుండి ఆయనకు త్రాగడానికి నీరే లేని పరిస్థితుల్లో మరి రక్త మాంసాలు కలిగిన ఒక మనిషిగా ఉన్నప్పుడు ఆయనకి దాహం వేయదంటారా? వేస్తుంది. కానీ ఇక్కడ ముందే ఒక మాట చెప్పారు. ఏంటి? లేఖనము నెరవేరునట్లు. ఏం నెరవేరాలి? లేఖనము నెరవేరాలి. పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన అనేది
లేదు. ఆయన ఈ కొత్త నిబంధన పాత నిబంధన నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ పాప బలి, నైవేద్య బలి, ఈ బలులు ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా తన శరీరం ద్వారా మన పాపాలని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఒక బలియాగముగా అర్పించబడ్డాడు. అలాగే ఇక్కడ లేఖనం నెరవేరబడినట్లు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పాడు. ఎక్కడుందంటారు ఈ లేఖనం? మీకు అందరికి బాగా తెలుసు. కీర్తనల గ్రంథం 69వ సంకీర్తన 21 అనుకుంటున్నాను. ఒకసారి చదువుతారా? వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను ఇచ్చారు అని చెప్తాడు. ఇక్కడ కూడా యోహాను సువార్తలోని 29వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఈ సోపు పొడుకును తగిలించి ఆయన నోటికి అందించిరి. ఈ చేదును ఆయన నోటికి అందించడానికి, ఆ లేఖనం నెరవేరబడ్డానికి దేవుడు ఏం చేశాడు? దప్పిగా ఉన్నాడంట. అయితే మనకి శరీరపరంగా చాలా దప్పికలు ఉంటాయి, ఉండవంటారా? ఒక రాజకీయ నాయకులను అడిగానుకో కుర్చీ కావాల్సిన దాహం కావాలంటాడు. ఒక ధనం సంపాదించుకున్న వ్యక్తి ఏమంటాడు? డబ్బు దాహం అంటారు, అవునా? ఇక యవనస్తుల గురించి చెప్పనవసరం లేదు. అందరికంటే నేను మంచిగా కనబడాలి, అందం కావాలి అని చెప్పి ఇలా శరీరపరంగా మనం చాలా దాహాలను కలిగి ఉంటాం. అయితే ఇక్కడ యేసయ్య దప్పిగొన్నాడు అని చెప్తున్నాడు. అది శరీరపరంగా కాదు, కానీ అనేక ఆత్మలను రక్షించడానికి ఆయన ఆత్మల భారం కలిగిన దాహాన్ని కలిగి ఉన్నాడు అనమాట. ఇక్కడ వచ్చింది నీ కోసము నా కోసము అదనకంటే సర్వ సృష్టి కోసము ఆయన ఒక బలిగా అర్పించబడ్డాడు. ఆయన ముందుగానే ఎరిగి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న మనల్ని కూర్చున్నట్టుగానే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు లేదా కొట్టేస్తారని చెప్పామంటే ఎంతమంది వచ్చి కూర్చుంటాం? ఇక్కడ ఎంతమంది వచ్చి ధైర్యంగా నేనున్నాను దేవుని కోసం అని ఎంతమంది కూర్చోగలుగుతాం? కానీ యేసయ్యకి సమస్తము తెలుసు. ఆయన పుట్టింది చిన్న పశువుల పాకలో పుట్టాడు. ఒక దీనుడిగా తగ్గింపు జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అలాగే కాకుండా ఆయన ఎంత హింసపడాలో, ఎంత కష్టపడాలో, తనని ఎలా అయితే హింసించబోతున్నారని వచనాలన్నీ చాలా మనం వింటాం. ఎక్కువగా యెషయా గ్రంథంలో చూస్తాం, కీర్తనల గ్రంథంలో చూస్తాం. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవించడానికి ఆయన సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. ఈ 5వ మాటని శ్రమవాక్కుగా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆయన శ్రమ అంతా కూడా ఈ వచన భాగంలోనే కనబడుతూ ఉంది. ఉదయం నుండి రాత్రి నుండి ఆయన తిప్పని ప్రదేశం అంటూ లేదు. రాత్రంతా తిప్పారు. ఉదయం ఎన్ని గంటలకి సిలువ వేశారు ఆయన్ని? 9 గంటలకు. మార్కు సువార్త 15:25 ఉంటుందన్నమాట. ఉదయం 9 గంటలప్పుడు ఆయన్ని సిలువ వేసి ఉన్నారు. 3 గంటలకి ఆయన 4వ మాట పలికి ఆ లోకమంతా కూడా చీకటి కమ్మినట్టుగా మనం చూస్తాం. ఈ 4వ మాట పలికిన వెంటనే ఆయన లేఖనం నెరవేరాలని చెప్పి ఏం చేశాడు? దప్పిగొనుచున్నాను అనే మాటను మనం చూడగలుగుతాం. కాబట్టి ఈయన ఆత్మల యొక్క భారాన్ని, ఆత్మల యొక్క రక్షణార్థమై ఈ లోకంలోనికి వచ్చి ఆయన దప్పిగొన్నవాడుగా మనం చూస్తూ ఉంటాం. మరి మనకున్న దప్పిక ఏంటి? మనకున్న దప్పిక ఏంటి? ఎలాంటి దప్పికను మనం కలిగి ఉన్నాం? ఖచ్చితంగా లోక సంబంధంగానే మన యొక్క దప్పికను కలిగి ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ మాటలు మనం చెప్పుకుని అంటే? దాదాపుగా 2026 సంవత్సరాలు ఆయన సిలువను గూర్చిన మాటలు మనం చాలా వింటానే ఉన్నాం. మనం బ్రతికినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అయితే ఇప్పటికీ కూడా ఆయన దాహం తీరలేదంట. ఏం చేయబడలేదు? ఆయన యొక్క దాహం తీర్చబడలేదు. ఎందుకని? ఇంకా ఆత్మల రక్షణ జరగలేదు కాబట్టి, సంపూర్ణంగా ఆత్మల రక్షణ జరగలేదు. అందుకని దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే మన యొక్క దప్పిక తీర్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే మనకున్న దప్పిక ఎలా ఉండాలి అని అంటే యోహాను సువార్త 7వ అధ్యాయం, నేను ఒక 5 పాయింట్లు చెప్పి నా సమయాన్ని ఇంకా ముగించడానికి సిద్ధపడతాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో యేసు నిలిచి
ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. చాలమ్మ. ఎవడైనా సరే దప్పిగొనిన ఎడల ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం దేవుని యొద్దకు మాత్రమే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ లోకంలో మనకి దాహం వేస్తే ఏం తాగుతాం? మంచినీళ్ళు తాగుతాం. అది మనకు ఫ్రీగా వస్తుందంటారా? ఖచ్చితంగా. ఇక్కడ మనం నీళ్ళు కావాలంటే వెంటనే బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తాగేసి వచ్చేస్తాం, అవునా? అయితే ఇక్కడ యేసు ఏమంటాడంటే నా యొద్దకు రండి. అందుకే కదా యెషయా 55 మొదటి వచనంలో ఉంటుంది, దప్పిగొని వారలారా నీళ్ళ యొద్దకు రండి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే ఆయన చెప్తున్నాడు, నా యొద్దనే దప్పి తీర్చుకొనండి. నా యొద్ద జీవ జలముల ఊట ఉంది కాబట్టి మీరందరూ వచ్చి నా యొద్ద దప్పి తీర్చుకొనండి అని యేసయ్య ఇక్కడ స్వయంగా తన మాటల ద్వారా చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా చూస్తే విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి ఆయన దప్పిక కలిగిన వానిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే దప్పిగొనిన వానిని రానిమ్ము, నిశ్చయించు వానిని ఇచ్చయించు వానిని జీవజలములను ఉచితముగా ఏం చేయాలంట? ఇదే మాట 21:6 చివరిలో చూస్తే దప్పిగొని వానికి జీవజలముల బొగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. ప్రకటన గ్రంథం 21:6 చివరిలో ఉంది. దప్పిగొని వారికి దేవుడు ఎలా అంటున్నాడండి? నా యొద్దకు రానివ్వండి, వారిని మామూలుగా రానివ్వండి. ఎవరికైతే ఇష్టమయ్యిందో ఆ నీళ్లు త్రాగడానికి, దేవుడిచ్చే నీళ్లు త్రాగడానికి ఎవరికైతే ఇష్టమయ్యిందో వాళ్ళని ఉచితంగా తీసుకొనివ్వండి అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే రెండో మాటగా చూస్తే విశ్వాసకి జీవజలాలు అందించడానికి ఆయన దప్పిగొన్నవానిగా చూస్తున్నాం. మొట్టమొదటిగా ఎందుకు దప్పిగొన్నాడు? ఆయన మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిగొన్నాడు. ఇక రెండవదిగా జీవజలాలు అందించడానికి ఆయన దప్పిగొన్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడో విషయానికి వస్తే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి చాలు, ఒక్క నిమిషం ఆగుతాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, మనందరం ఎలా మార్చబడాలంటండి? నీతిమంతులుగా మార్చబడ్డానికి ఆయన దప్పిగొన్నాడు. మనం నీతిమంతులుగా ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ముందుగా దేవుని యొద్దకు వెళ్ళాలి. మనకి ఏమైనా అవసరతలు ఉన్నాయా? మనకి ఇబ్బందులు ఉన్నాయా? మనకు సమస్యలు ఉన్నాయా? మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని యొద్దకే వెళ్ళాలి. ఈ లోకంలోకి వెళ్ళామనుకో ఒకటికి ఇంకొక 4 రావచ్చు, అవునంటారా కాదంటారా? కానీ ఖచ్చితంగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసంతో నీవు దేవుణ్ణి అడుగుతావో ఇచ్చేయించువానికి దేవుడు ఖచ్చితంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇక మూడో విషయానికి వస్తే మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన దప్పిగొన్నవాడుగా చూస్తూ ఉన్నాం. అది ఇంకొక మాట చూద్దామా? నెక్స్ట్ లైన్. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మనందరము కూడా ఉగ్రత నుండి రక్షింపబడడానికి ఆయన దప్పిగొన్నాడు అనమాట. ఈ ఉగ్రత అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి, అవునంటారా కాదంటారా? ఉన్నాయంటారా లేవంటారా? చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఉగ్రత నుండి మనం అందరము రక్షింపబడాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరకు మాత్రమే వెళ్ళాలి. ఆయనే మనల్ని నడిపించే దేవుడు, జీవజాలాలు ఇచ్చి మనకు సమృద్ధిని కలగజేసే దేవుడు ఆయన. ఇక చివరిగా చూస్తే రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఎలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవముని ఇవ్వడానికి ఆయన దాహం కొన్నాడు. మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఏమైపోయి ఉన్నాడు? దప్పిగా కొన్నాడు, శ్రమలను అనుభవించాడు, తన ప్రాణాన్నే మన కొరకు అర్పించిన గొప్పవానిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ నిత్య జీవం? ప్రతిసారి ఈ నిత్య జీవం కోసం ఎందుకు మనం మాట్లాడుకోవాలి? క్రైస్తవునికి ఉన్న ఒకే ఒక నిరీక్షణ ఏంటి?
నిత్య జీవాన్ని పొందుకోవాలి, పరలోక రాజ్యానికి మనం వారసులం కావాలి. ఈ నిరీక్షణ లేకపోతే మన యొక్క విశ్వాసం అనేది ఎందుకు పనికిరాదు. కాబట్టి మనందరము కూడా నిత్య జీవం పొందుకోవాలని దేవుడు ఏమైపోయి ఉన్నాడు? అందరికి దాహం అవుతుందా, ఆకలి అవుతుందా, ఏమవుతుంది? మాట్లాడట్లేదు ఎవరు? ఎలా ఉన్నాడు దేవుడు? దప్పిక కొనిన వానిగా ఉన్నాడు. మనం మాట్లాడే మాట దప్పిక కోసమే. అయితే ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క దప్పిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఇన్ని సంవత్సరాల నుండి దేవుని యొక్క పరిచర్లో ఉంటున్నాం, లేదంటే దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాం, అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క నిత్య జీవానికి మనం వారసులు కావాలి అని మనకు ఎలా అనిపిస్తుందో పక్క వాళ్ళకు కూడా అనిపించేది. కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేనప్పుడు ఏమైపోద్ది? ఆ నింద మన మీదే పడుతుంది. హెస్కేలు గ్రంథంలో ఆ విషయాలు స్పష్టంగా వ్రాయబడి ఉంటాయి 3వ అధ్యాయంలో. చదవండి వీలున్నప్పుడు ఎప్పుడైనా. ఎప్పుడైతే సరే పక్క వాళ్ళకి ఇది తెలియనప్పుడు మనం కూడా ఏం చేయాలి? వాటిని గురించి చెప్పేవారుగా ఉండాలి, ఒకరు నడిపించేవారుగా ఉండాలి. ఈ ఆత్మల భారము, ఈ ఆత్మల దాహం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము దేవుని యొక్క దప్పిక తీర్చేవారుగా మనం ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందడమే కాదు, నిత్య జీవానికి ప్రతి ఒక్కరిని కూడా వారసులుగా చేయాలి. అందుకే మార్కు సువార్త 16:16లో ఉంటుంది కదా, ఏమని? 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన ఈ శిలువ మరణం పొందిన తర్వాత తిరిగి 3వ దినాన పునరుద్ధానుడు లేచిన తర్వాత శిష్యులందరికీ ఇస్తున్న ఒక మాట ఏదైనా ఉంది అని అంటే ఏంటంటే, మీ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క ఆత్మల దాహాన్ని తీర్చేవారముగా మనముండి ఆ యొక్క ఆత్మభారం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నిత్య జీవాన్ని మనందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాటలు మన వినుకొండలో నెరవేర్చబడాలంటే మనం కూడా ఏం కలిగి ఉండాలి? ఆత్మల దాహాన్ని మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ ఆత్మల దాహాన్ని కలిగి ఉంటామో దేవుడు ఒక మంచి మాట అంటాడు మత్తయి సువార్తలోని, బలా నమ్మకమైన మంచి దాసుడు. ఎంత బాగుంటుంది కదా ఆ మాట మనకి. ఎవరైనా మంచి అని చెప్తే నచ్చుతుందా? చెడ్డ అని చెప్తే నచ్చుతుందా? మంచి అని చెప్పినప్పుడే మనకు నచ్చుతుంది. కాబట్టి దేవుని దృష్టిలో మనందరము మంచివారంగా ఉండాలి. ఆయన సృష్టిలో మనందరము కూడా పాలి భాగస్థులు అవ్వాలి అని అంటే తప్పనిసరిగా నిత్య జీవానికి మనము వారసులు కావాలి అని అంటే మనం కూడా నడిపించే వారముగా, ఆయన యొక్క దప్పికను మనం తీర్చే వారముగా ముందు మనం ఉండాలి. అందుకే కదా ఎఫెసీ పత్రికలో ఉంటుంది, జగత్తు పునాది వేయబడక ముందే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నియమించుకున్నాను. ఎందుకోసం? నా సువార్తను మీరు ప్రకటించాలి. నా యొక్క ఆత్మ దాహం ఏదైతే ఉందో, నేను కలువరి సిలువలో పడ్డాను కానీ ఇప్పటికీ కూడా ఆ సిలువ ప్రయాస అలాగే ఉంది. ఈ మాటలను నెరవేరాయేమో తెలియదు కానీ ఇదో మాట మాత్రం ఖచ్చితంగా ఆయన ఇంకా దప్పికగొన్నవాడిగా మాత్రం మనల్ని చూపిస్తూ ఉంది. కాబట్టి మనందరము కూడా ఆయన దప్పిక తీర్చే వారంలో మనము పాలి భాగస్థులు కావాలని ఈ మాటలు మన వినుకుడిలో దేవుడు దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యానికి వందనాలు. దేవ, ఇంతవరకు నా తండ్రి మీరు ఇచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. అవును దేవా, 2026 సంవత్సరాల క్రితం నా తండ్రి నా కోసం మా కోసం సిలువ యాగమై ప్రభువా, ఇదిగో తండ్రి లేఖను నెరవేర్పు కొరకు దప్పికొంచున్నానని సెలవిచ్చావు తండ్రి. యేసయ్య, మేము కూడా అటు దప్పికను కలిగి ఉండడానికి సహాయం చేయండి. అనేక ఆత్మను రక్షించేవారముగా తండ్రి, అనేక మందిని నీ వైపుకు నడిపించేవారముగా నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయండి. నీ యొక్క ఆత్మ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించి సహాయం దయచేసి తండ్రి ఈ మాటలన్నీ మా హృదయంలో నా ప్రభువా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి ఇంకనూ నీ సువార్తలో ముందు కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని నమ్మొచ్చు. ఈ కొద్ది మనల్ని దయతో ఆలకించమని యేసు నామమున అడుగు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.